వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైసీపీ అధినేత జగన్ హలో ఇండియా అంటూ ఇప్పుడు ఒక అతిపెద్ద ట్వీట్ పెట్టారు. మరి అందులో చూస్తే ఏపీలో లా అండ్ ఆర్డర్ని ఫియర్ భర్తీ చేస్తోంది అంటూ హాట్ కామెంట్లు కూడా చేశారు జగన్. చట్టపాలన స్థానంలో భయం పాలన వచ్చిందని కూడా ఆయన అభివర్ణించారు. ఇక పౌర సమాజం భయంతో బతుకుతోంది అంటూ కూడా జగన్ చేసిన ట్వీట్ ఉంది. ఇక భయపెట్టే పాలన సాగుతోంది హలో ఇండియా అని జగన్ అంటున్నారు. మరి తాజాగా ఏపీలో సాయి కృష్ణ లాకప్ డెత్ కేసును కూడా ఆయన తన ట్వీట్లోనే ఉటకరించారు. అలాగే పోలీసుల వేధింపులు భరించలేక సెల్ఫీ తీసి మరి ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ ఇష్యూని కూడా జగన్ అందులో ఇంక్లూడ్ చేశారు. ఇక వీటన్నిటితో పాటు రెడ్ బుక్ రాజ్యాంగం అని భయమే పోలీసింగ్కి చిహ్నమని కూడా జగన్ కామెంట్లు చేశారు. పోలీసు వ్యవస్థ మీదనే జగన్ విమర్శలు ఇందులో కనిపిస్తున్నాయి డైరెక్ట్గా. అయితే పోలీసులు సరిగ్గా పనిచేయట్లా, అసలు ఏపీలో పోలీసులు ఎందుకున్నారు అని అర్థం వచ్చేలాగే మాట్లాడారు జగన్. ఇంకా కొందరు వ్యక్తులు తమ చేతుల్లోకి చట్టాల్ని తీసుకుంటున్నారని కూడా ఆయన ఆరోపించడం విశేషం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటికి వచ్చే రిప్లైలు ఇంకో ఎత్తు. అయితే ఏవైతే వ్యక్తులు లేకపోతే పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని జగన్ అంటున్నారో సేమ్ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇవే విషయాలు జరిగాయంటూ చేస్తున్నారు. ఇక రాజకీయ వేధింపులు కాస్త పౌర సమాజానికి కూడా వేధింపులు చేసే స్థాయి దాకా వ్యవహారం వెళ్తోందంటున్నారు జగన్. పోలీసుల వేధింపులు, రెడ్ బుక్ రాజ్యాంగ భయం, చట్టం కొందరి చేతుల్లోకి మారిందని ఇలా జగన్ విమర్శల ఆరోపణలతో ఆయన ట్వీట్ మొత్తం సాగిపోయింది. అయితే జగన్ తరచుగా ఎప్పుడు విమర్శల్ని చేస్తూనే ఉంటారు. కాకపోతే ఈసారి లాస్ట్లో హలో ఇండియా అంటూ దేశానికి పిలిపించేలా ఈ ట్వీట్ చేయటమే ఇప్పుడు చర్చగా సాగుతోంది. అసలు ఆయన ఏం చెప్పదలిచారు? అసలు ఈ ట్వీట్ ద్వారా ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు జగన్ అంటే గనక ఏపీలో లా అండర్ లేదని ఆరోపిస్తున్నారు. అయితే అది ఏపీకే పరిమితమైన ట్వీట్గా లేదు, హలో ఇండియా అని పెట్టారు ఆయన. అంటే ఈ ఇష్యూని కేవలం రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో తీసుకెళ్లే ఎజెండా ఏమైనా జగన్గా ఉందా అన్న ఆలోచన కూడా ఒక విషయమే. మరి గతంలో చూస్తే కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి 2 నెలలు కూడా కాకముందే జగన్ ఢిల్లీకి వెళ్ళటం చేశారు. ఏపీలో కూటమి నేతలు రాజకీయ వేధింపులు, రెడ్ బుక్ ఏపీలో కూటమి నేతల రాజకీయ వేధింపులు, రెడ్ బుక్ రాజ్యాంగం అని ఆనాడు ఆయన ఢిల్లీలో భారీగా ధర్నాని నిర్వహించారు. కాకపోతే దాన్ని ఎవరూ పట్టించుకోలేదు, అది వేరే విషయం. మరి దాని తర్వాత ఆయన ఈ తరహా ఆందోళనలు చేయటం జాతీయ స్థాయిలో చేసిందేమీ లేదు. ఇన్నాళ్లకు మళ్ళీ ఆయన రాష్ట్రాన్ని వదిలిపెట్టి హలో ఇండియా అంటున్నారు. అంటే మళ్ళీ ఢిల్లీని వేదికగా చేసుకొని ఈ అంశాల మీద ఏమన్నా ఆందోళన బాట పడతారా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఇక ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పాలనే హలో ఇండియా అని జగన్ ట్వీట్లో ఒక పిలుపు కూడా ఇచ్చారు. మరి ఇలా ట్వీట్ ద్వారా నెటిజన్ల దృష్టికి ఈ విషయం చేరవేయటం ఒక ఎత్తు అయితే, దానికి మించి జాతీయ స్థాయిలో వైసీపీ ఏమైనా యాక్షన్ ప్లాన్ని రెడీ చేస్తోందా అన్నది ఇప్పుడు అందరూ అనుకుంటున్న విషయం. అయితే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఆందోళన జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నాయి. అలాగే జాతీయ స్థాయిలో కూడా ఒక భారీ రాజకీయ విభజనకు తెర వెనుక సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఇక ఇండియా కూటమి బలోపేతం కావాలని ఆ కూటమి పెద్దలు ఆలోచిస్తున్న నేపథ్యం ఉంది. మరి వీటన్నిటి మధ్యలో ఇప్పుడు వైసీపీ కనుక ఏపీలో అంశాలను ఢిల్లీ వేదికగా అంటే జాతీయ స్థాయిలో ప్రజెంట్ చేసేందుకు ఏమైనా రెడీ అవుతోందా? ఒకవేళ రెడీ అయినా దండగే అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి అదే కనుక జరిగితే ఏపీ పాలిటిక్స్ కొత్త మలుపు తిరగటం ఖాయం అంటున్నారు. మరి నిజంగానే మరి జగన్ హలో ఇండియా అని ఇచ్చిన హింట్ వెనుక ఏమైనా వ్యూహం ఉందా లేదా అనేది మాత్రం చూడాల్సిందే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.